ప్రియమైన వారలారా, క్రైస్తవ సమాజంలో నాటి నుండి నేటి వరకు, అంటే క్రైస్తవ్యము భూమి మీద ఆరంభమైన నాటి నుండి నేటి వరకు దేవుడు తన నిబంధన ద్వారా ఇచ్చినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి సత్యం ఒకవైపు ప్రకటింపబడుతూ ఉంటే, సత్యానికి వ్యతిరేకమైనటువంటి అసత్య బోధలు కూడా మరొక వైపు విస్తరిస్తూ వచ్చాయి. ఈరోజు క్రైస్తవ సమాజంలో సత్యం అనేది ఉంది అన్నది ఎంత వాస్తవమో, అసత్యము కూడా ఉంది అన్నది అంతే వాస్తవం. బైబిల్ ప్రకారమైనటువంటి వాక్యానుసారమైన బోధలు ఉన్నాయి అన్నది ఎంత వాస్తవమో, బైబిల్కు వ్యతిరేకమైన భిన్నమైన బోధలు ఉన్నాయి అన్నది కూడా అంతే వాస్తవం. బైబిల్ ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, సంఘం ఒకటే. కానీ నేటి క్రైస్తవ సమాజంలో సిద్ధాంతపరంగా క్రైస్తవ్యం ముక్కలైపోయింది. వ్యక్తికి ఒక సిద్ధాంతం, సంఘానికి ఒక సిద్ధాంతం, సంస్థకు ఒక సిద్ధాంతం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే ప్రియులారా, సత్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు జరుగుతున్నప్పుడు, సత్యం పట్ల అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అసత్యాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు. ఒకవైపు సత్యం ప్రకటింపబడుతుంది, మరొక వైపు అసత్యము కూడా ప్రకటింపబడుతుంది. సత్యాన్ని ప్రకటించేవారు అసత్యాన్ని ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు, వాక్యము ద్వారా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే ప్రియులారా, ఇది మొదటి శతాబ్దం నుండి జరుగుతుంది. అపోస్తుల పరిచర్య కాలము నుండి జరుగుతుంది. అపోస్తుల పరిచర్యలో కూడా వారు ప్రకటిస్తున్నటువంటి సువార్త గాక మరి ఒక సువార్త ప్రకటింపబడుతూ వచ్చింది. వెంటనే దాన్ని పౌలు గారు ఖండించారు. ఎందుకంటే పౌలు గారు లేఖనముల ప్రకారం యేసు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున లేపబడ్డాడు. ఇదిగో ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా, క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. దేవుడు మన కొరకు ఈ లోకానికి పంపినటువంటి యేసు క్రీస్తును రక్షకుణ్ణి, ఆయన మరణ సమాధి పునరుద్ధానములను నీవు విశ్వసించుట ద్వారా రక్షణ కలుగుతుంది అనే సువార్త అపోస్తులు పౌలు గారు ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ప్రకటింపబడుతున్న ఆ తరుణములో ఆ సువార్తను నమ్మి ప్రభు యొద్దకు వచ్చిన వారి మధ్య భిన్నమైన సువార్త ఒకటి ప్రారంభమైంది. ఆ భిన్నమైన సువార్త ఏంటంటే, ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కూడా రక్షణ కలుగుతుంది, సున్నతి ద్వారా కూడా రక్షణ కలుగుతుంది. కాబట్టి మీరు సున్నతి పొందారా చాలు, మీరు విశ్వాసము, క్రీస్తును విశ్వసించటం, బాప్తిసం పొందటం, దాని ద్వారానే కాదు రక్షణ, ఇదిగో సున్నతి ద్వారా కూడా రక్షణ కలుగుతుంది అనే ఒక భిన్నమైన సువార్త, అది కూడా క్రీస్తును విశ్వసించిన వారి మధ్య ప్రారంభమైంది. అప్పుడు వెంటనే పౌలు గారు దాన్ని వ్యతిరేకించాడు, దాన్ని ఖండించాడు. ఇదిగో మేము ప్రకటించుచున్న ఈ సువార్త గాక మరి ఒక సువార్తను మీరు అంగీకరించటానికి వీలు లేదు. ఒకవేళ మరలా వచ్చి మేమే మార్చి చెప్పినా మీరు అంగీకరించకండి. పరలోకం నుండి దేవదూత వచ్చి మరలా మీకు సువార్త ప్రకటించిన మీరు నమ్మకండి. ఎందుకంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం
మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఆయనను విశ్వసించిన వారికి రక్షణ, ఇది లేఖనానుసారమైనటువంటిది, ఇదే సత్యం. దీనికి వ్యతిరేకమైంది ఏది ప్రకటింపబడినా, అది ఎవరు ప్రకటించినా, ఒకవేళ నేను మారి భిన్నమైన సువార్తను ప్రకటించినా మీరు అంగీకరించకండి అని చెప్పాడు. అంటే ప్రియులరా, ప్రారంభము నుండి, అంటే మొదటి శతాబ్దము నుండి క్రైస్తవ్యములో సత్యముతో పాటు విస్తరిస్తున్నటువంటి సత్యాన్ని ప్రకటించేవారు వ్యతిరేకిస్తూ వచ్చారు, ఖండిస్తూ వచ్చారు. అనేకులను అసత్యములో నుండి సత్యములోనికి నడిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనము కూడా ఎన్నో వాక్య విరుద్ధమైనటువంటి బోధలను ఖండిస్తూనే ఉన్నాం, వ్యతిరేకిస్తున్నాం. అయితే ఇప్పుడు బోధలు కాదు ఏమండి, తర్వాత స్వస్థతలు, భాషలు ఇలాంటివి కాదు, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కొత్తది వచ్చింది. రేపు 27వ తేదీ జరగబోతుంది హైదరాబాద్లో. ఏంటో తెలుసా? 27వ తేదీ హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. మీరు విన్నది నిజమే, క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. ఎవరిదనుకున్నారు? మన ఇండియన్ టీం అనుకున్నారా? కాదు, పాస్టర్స్ ఫెలోషిప్ది. ఎవరండి? పాస్టర్స్ ఫెలోషిప్ది క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. చూడటానికి రెడీగా ఉండండి. ఏమండి, ఇప్పటి వరకు బోధలు అయిపోయాయి, స్వస్థతలు అయిపోయాయి, భాషలు అయిపోయాయి, ఆ వరాలు ఈ వరాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏమొచ్చింది? క్రికెట్ మ్యాచ్. అంటే మామూలుగా క్రిస్మస్ సందర్భంగా ఆయా సంఘాల్లో, పల్లెటూర్లలో పెట్టుకుంటుంటారు. సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు కొన్ని ఆటపాటలు పెడతా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళే ఏకమై, అంటే అందరిని ఏకం చేసింది ఏదో కాదు, కల్వర్ టెంపుల్ వారు ఏకం చేసి ఒక మంచి మ్యాచ్ ఏర్పాటు చేశారండి. ఆ మ్యాచ్లో మళ్ళీ పెద్ద పెద్ద పాస్టర్ల పిల్లలే మళ్ళీ మీరు రెడీ అవుతారంటే వద్దు, మీకు ప్రవేశం, మీరు చూడొచ్చు కానీ ఆడటానికైతే అవకాశం లేదు. వాళ్ళను మాత్రమే సిద్ధపరిచారు, ఒక క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేశారు. అంటే ఇక్కడ చూడండి, చిన్నగా క్రైస్తవ్యం ఎటువైపు వెళ్ళిపోతుంది అండి. తప్పుడు బోధలు అవే మనల్ని ఎంతో ఇబ్బంది పడుతున్నాయి, అవే ఎన్నో రకాలుగా సమస్యలు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు వాటిని దాటి ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది? ఆటల వరకు వెళ్ళిపోయింది, ఆటపాటల వరకు వెళ్ళిపోయింది. అంటే దాన్ని ప్రత్యేకంగా ఎలా చూపిస్తున్నారు అని అంటే, ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం అంతటికి కూడా అది ఒక క్షేమాభివృద్ధిని చేసేదిగా పరిచయం చేస్తున్నారు. అందులో ఏముంది అని అంటే వాళ్ళు చెప్తున్నారు ఫెలోషిప్ అట. ఏముంది? ఫెలోషిప్. తర్వాత వచ్చేసి ఫన్ అంట. ఏముంది? ఫన్. అంటే అందరం నవ్వుకుంటూ సంతోషంగా హ్యాపీగా చేసుకోవాలి. అంటే క్రీస్తు జన్మదినం సందర్భంగా లేని వారికి ఎవరికైనా సహాయం చేశాము అంటే అర్థం ఉంది, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టామంటే అర్థం ఉంది. క్రైస్తవ సమాజంలో మొదటి నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవే. క్రీస్తు పేరుతో క్రీస్తు ప్రేమను పంచటం, సమాజానికి క్రీస్తు ప్రేమను పంచటం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొదటి నుండి. కానీ మరీ విడ్డూరంగా అండ్ క్రైస్తవ్యాన్ని తప్పుదారిన పట్టించే రీతిలో క్రికెట్ మ్యాచ్ ఏంటి, ఆటలేంటి? సరే, ఎక్కడో ఒక చోట సంఘాలలో సంఘ విశ్వాసులకు పండుగ రోజు, పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకుంటుంటారు, అక్కడి వరకు జరుగుతుంటాయి అంటానికి లేదు. ఇప్పుడు ఏకంగా
అందరిని సమకూర్చి, ఇదిగో మేము మ్యాచ్ ఆడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం, మీరు చూడండి అండి, మీరందరూ వీక్షించండి, మీరు రండి. ఇందులో ఉంది ఆనందం. దేంట్లో ఉంది ఆనందం? మనం క్రికెట్ మ్యాచ్ ఆడటంలో ఉంది. మనం అందరం కలిసి ఓ చోట కూర్చొని అండి ఏదో ఆడటంలో పాడటంలో ఉంది ఆనందం అని చెప్పేసి క్రైస్తవ్యాన్ని తెలియకుండా ఒక తప్పుదారిన నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే అండ్ వారు కల్వర్ టెంపుల్ వారి తరపున ఏమేమి పెట్టారో తెలుసా? ఇప్పటికే క్రైస్తవ్యంలో ఎక్కడా లేనటువంటివి. కల్వరి షాపింగ్ మాల్ అట. మీరు చర్చికి పోయారంటే అక్కడే షాపింగ్ చేసుకొని రావచ్చు. తర్వాత కల్వరి బిర్యానీ అట. మీరు ఆదివారం వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని మళ్ళీ ఫ్యామిలీతో ఏం చేసి రావచ్చు? ఫ్యామిలీతో బిర్యానీ తిని రావచ్చు. ఇలా క్రైస్తవ్యంలో బైబిల్లో లేనివన్నీ ప్రవేశపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏదొచ్చిందండి? క్రికెట్ మ్యాచ్. ఇంకా నెక్స్ట్ ఏమొస్తాయో, ఏ అద్భుతాలు జరుగుతాయో తెలియదు, మనం చూడలేము అవన్నీ కూడా. ఎంత దారుణమో చూడండి. ఈరోజు మనమంతా ఒక ఆట ఆడుకుందాం రండి అంటున్నారు. కానీ ప్రియులారా, వీరందరికీ అర్థం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆట బైబిల్లో దేవుడు ఈరోజు దేవుని సన్నిధిలో ఇచ్చాడు మనకు. అది చదివితే, ఎప్పుడు చదివిన సందర్భమే అది చదివితే మనం ఆశ్చర్యపోతాం. దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటిది ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. ఏమండి? ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. ఈ సందర్భం అంతా చదువుతుంటే క్రూర మృగాలు, అలాగే సాధు జంతువులు, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి, ఒకదానికి ఒకటి హాని చేసుకోకుండా ఉంటాయి అన్నది మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే, ఈ సందర్భంపై క్రైస్తవ్యంలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే, ఇదిగో భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో, భవిష్యత్తులో రాబోయే 1000 ఏళ్ల పరిపాలనలో క్రూర మృగాలు కూడా కలిసి ఉంటాయి, సాధు జంతువులకు హాని చేయకుండా. ఏమండి? ఒక సింహం ఎక్కడుంటుందట? సింహము గడ్డి మేస్తుందట, ఎద్దు వలె గడ్డి మేస్తుందట. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుందట, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుందట. అంటే ఇది భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలనలో జరగబోతుంది. ఎందుకంటే నిజానికి ఒక చిరతపులి మేకపిల్ల యొద్ద అలా కలిసి ఏ హాని చేయకుండా ఉండటం అది కుదరని పని. ఎందుకంటే ఆ చిరతపులి ఆ మేకపిల్లను తనకు మాంసంగా దాన్ని వేటాడి చంపుకొని తింటుంది. అలాంటిది దానితో కలిసి ఎలా ఉంటుంది? ఇప్పుడు అలా జరగట్లేదు కదా. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, భవిష్యత్తులో ఇదిగో 1000 ఏళ్ల పరిపాలనలో జరగబోతుంది అన్నది చాలామంది ఈ సందర్భాన్ని ఇలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, దీన్ని నేను కొంత వివరించిన తర్వాత మళ్ళీ అసలు విషయానికి వస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అని అంటే 9వ వచనం చూడండి. 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు,
నాశనము చెయ్యదు. ఇవి ఎక్కడ జరిగేది? నా పరిశుద్ధ పర్వతమందంతటను అన్నాడు. అంటే దేవుని పరిశుద్ధ పర్వతం కాదు, దేవుని పరిశుద్ధ పర్వతం. దేవుని పరిశుద్ధ పర్వతం అందంతటా ఈ మృగములు ఒకదానికొకటి హాని చేసుకోకుండా ఉంటాయి అన్నాడు. అండ్ ఒకదానికొకటి హాని చేసుకోకుండా, నాశనం చేసుకోకుండా, ఇదిగో నా పరిశుద్ధ పర్వతం మీద ఇవి అన్నీ కలిసి ఉంటాయి అని చెప్పాడు. ఇప్పుడు దేవుని పరిశుద్ధ పర్వతం మీద అంటే ఎక్కడ? ఆయన స్పష్టంగా చెప్పాడు, నా పరిశుద్ధ పర్వతం అందంతటా అన్నాడు. మామూలుగా ఇదిగో పర్వతాల మీద ఇవి ఒకదానికొకటి హాని చేసుకొనవు, నాశనం చేసుకొనవు అంటే మనం ఆలోచించే వాళ్ళం, భౌతికంగా ఏదో భవిష్యత్తులో జరగబోతుందేమో ఇలా అనుకునేవారు. కానీ ఇక్కడ పర్వతాల మీద ఎలా జరుగుతుందని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. అంటే తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయటం, చిరతపులి మేకపిల్ల యొద్ద పడుకోవటం, ఇవన్నీ కూడా దేవుని పరిశుద్ధ పర్వతం పైన జరుగుతాయి. దేవుని పరిశుద్ధ పర్వతం పైన జరుగుతాయి. ఇదే సందర్భాన్ని ఒకసారి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూడండి. 65వ అధ్యాయము 25వ వచనం. తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చెయ్యకుండును. నా పరిశుద్ధ పర్వతములో ఇవి హాని చేయకుండా ఉంటాయి, నాశనం చేయకుండా ఉంటాయి. అంటే ఇవి, ఈ జంతువులు ఒకదానికొకటి హాని చేసుకోకుండా ఉండేది భూమి మీద ఎక్కడో ఒక చోట కాదు, ఎక్కడో ఒక దేశములో కాదు, ఒక ప్రాంతములో కాదు, ఒక కొండ మీద కాదు, దేవుని పరిశుద్ధ పర్వతము మీద ఒకదానికి ఒకటి హాని చేసుకోకుండా ఉంటాయి అన్నాడు. ఇప్పుడు దేవుని పరిశుద్ధ పర్వతం అంటే ఏంటో తెలియాలి మనకు. ఎందుకంటే దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఇవన్నీ సహవాసం కలిగి ఒకదానికొకటి హాని చేసుకోకుండా ఉంటాయి అని చెబుతున్నప్పుడు ఆ దేవుని పర్వతం ఏంటో తెలుసుకుంటే మనకు అసలు విషయం అర్థమవుతుంది. దేవుని పరిశుద్ధ పర్వతం ఏంటో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నాడు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము అన్నాడు. అక్కడ ఏం చదువుకున్నాం మనం? 11వ అధ్యాయములు కావచ్చు, 65వ అధ్యాయములు కావచ్చు. అక్కడ ఏం చదువుకున్నాం? నా పరిశుద్ధ పర్వతము, నా పరిశుద్ధ పర్వతము అని చదువుకున్నాం. దేవుని పరిశుద్ధ పర్వతం అంటే ఏంటి అసలు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా పర్వతము కాదు, అక్కడ ఏం చెప్పాడు? యెహోవా మందిర పర్వతము. మందిరం అనే ఒక పర్వతము, దేవుని మందిరం అనే పర్వతము ఏమండి? ఆ మందిర పర్వతము పర్వత శిఖరముల కంటే ఎత్తుగా స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందట. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. దేనిలోనికి వస్తారు? యెహోవా మందిర
పర్వతములోనికి. ఆ యెహోవా మందిర పర్వతము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది, ఉన్నతంగా స్థిరపరచబడుతుంది. అది స్థిరపడిన తర్వాత అనేకులు దానిలోనికి వస్తారు. ఇది దేవుని మందిర పర్వతం. అక్కడ మనం నా పరిశుద్ధ పర్వతం అనే మాట చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి దేవుని మందిర పర్వతం. ఏంటి దేవుని మందిర పర్వతం అంటే? ఏంటి దేవుని మందిర పర్వతం? తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములు, దేవుని సంఘములు. పరిశుద్ధ పర్వతం, యెహోవా మందిర పర్వతం. మందిరమే ఇక్కడ ఏం రాయబడింది? సంఘము. జీవము గల దేవుని సంఘం అంటే దేవుని మందిరము అనంటే, దేవుని పరిశుద్ధ పర్వతము అనంటే, దేవుని మందిర పర్వతము అనంటే జీవము గల దేవుని సంఘము, దేవుని ఆలయము, దేవుని మందిరము. అంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి సంఘం. అదే యెహోవా మందిర పర్వతం, అదే జీవము గల దేవుని ఆలయం. ఇప్పుడు ఆలయములో అనేక మంది జనులు ఏమవుతున్నారు? చేర్చబడుతున్నారు. అనేక మంది ప్రజలు చేర్చబడుతున్నారు. అనేక మంది వచ్చారు. ఇప్పుడు వచ్చినటువంటి ఆ జీవము గల దేవుని ఆలయములో, మందిరములో ప్రజలు ఉన్నారా? జంతువులు ఉన్నాయా? ప్రజలు ఉన్నారా? జంతువులు ఉన్నాయా? జీవము గల దేవుని మందిరంలోనికి ప్రవాహం వచ్చినట్లు ఎవరు వస్తారట? ఎవరొస్తారు? సమస్తమైన అన్యజనులు వస్తారు అన్నట్టు. ఆ మందిర పర్వతం మీదకి సమస్తమైన అన్యజనులు వస్తారు అని యెషయా గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు సమస్తమైన అన్యజనులు వస్తారని అక్కడ చెప్పాడు. 11వ అధ్యాయములు మాత్రం ఏం చదువుకుంటున్నాం? 11వ అధ్యాయములు ఏం చదువుకున్నాం అండి? 11వ అధ్యాయములో తోడేలు, గొర్రెపిల్ల, చిరతపులి, మేకపిల్ల, ఏమండి, మిడినాగు, తర్వాత సింహము, ఎద్దు, ఏమండి, జంతువులను గురించి మనం చదువుకున్నాం. అవి నా పరిశుద్ధ పర్వతం మీద ఏ హాని చేసుకోవు, నాశనం చేసుకోవు అన్నాడు. ఇప్పుడు పర్వతం మీద జంతువులు ఉన్నాయా? మనుషులు ఉన్నారా? ఎవరు? జంతువులా మనుషులా? చేర్చబడింది జంతువులా మనుషులా? యేసుక్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు యేసు ద్వారా నశించిపోతున్నటువంటి అనేకులు రక్షణ పొంది చేర్చబడ్డారు. అంటే ఆయన ద్వారా రక్షణ పొంది చేర్చబడ్డారు. చేర్చబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సంఘములోనికి, క్రీస్తు స్థాపించిన సంఘములోనికి చేర్చబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ చేర్చబడిన వారే, వారి స్వభావాలు ఒకప్పుడు మనం చూసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జంతువు స్వభావము. అంటే ఒక్కొక్కరిది ఒక జంతువు స్వభావము, ఒక్కొక్కరిది ఒక్కో విధమైన క్యారెక్టర్. దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి వచ్చింది మనుషులే కానీ జంతువులు కాదు. భౌతికంగా అడవిలో ఉన్నటువంటి జంతువులు రాలా. అవి వచ్చాయనుకోండి, ప్రశాంతంగా ఉంటాయా? ఒకదానికొకటి ఆన్ చేసుకోకుండా ఉంటాయా? కనుక ప్రియులరా, ఇక్కడ వచ్చింది మనుషులు.
క్రీస్తు స్వరక్తం ఇచ్చి అనేకులను సంపాదించాడు. వారందరూ వచ్చారు. వచ్చినటువంటి వారే ఎలాంటి వారు అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం కలిగినటువంటి వారు. ఏమండి, మనం మంచివారమా చెప్పండి? మంచివారమా? దేవుళ్ళలోనికి వచ్చేటప్పటికే మన స్వభావం ఒక సింహం లాంటి స్వభావం అయి ఉండొచ్చు, గొర్రెపిల్ల లాంటి స్వభావం అయి ఉండొచ్చు, తోడేలు స్వభావం అయి ఉండొచ్చు. అవును కదా? ఒక పాము వంటి స్వభావం అయి ఉండొచ్చు. పాముల వంటి స్వభావం కలిగిన మనుషులను, నక్కల వంటి స్వభావం కలిగిన మనుషులను, సింహం వంటి స్వభావం కలిగిన మనుషులను దేవుడు ఏం చేశాడంటే తన పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరూ మామూలు వాళ్ళు అయితే కాదు. ఒక్కొక్కరితో ఒక్కొక్క క్యారెక్టర్. ఎందుకు దేవుడు జంతువులకు పోల్చి చెప్పాడు అని అంటే, బైబిలులో ఏదైనా కానీ అలంకార రూపకంగా వ్రాయబడినటువంటి సంగతులే ఎక్కువగా ఉన్నాయి. మీరు చూడండి, యేసుక్రీస్తుల వారిని గొర్రెపిల్ల అని అంటాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఆయన నిజంగా గొర్రెపిల్లనా? కాదు. గొర్రెపిల్ల వంటి స్వభావం కలిగినవాడు. ఒకానొక సందర్భంలో ఆయన యూదాగోత్రపు సింహముగా చెప్పబడ్డాడు. యూదాగోత్రపు సింహము అన్నప్పుడు అక్కడ ఏం తీసుకోవాలి? ఆయనను సింహములా చూడాల్సిన అవసరం లేదు. ఆయన స్వభావం, ఆయన క్యారెక్టర్. అలాగే యేసుక్రీస్తుల వారు చూడండి, తన శిష్యులను పంపుతూ అంటాడు, ఇదిగో తోడేండ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. నేను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరెళ్ళి అక్కడ పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అన్నాడు. అక్కడ తోడేలు వంటి స్వభావం కలిగిన మనుషుల మధ్యకు మీరు వెళ్తున్నారు. మీరు గొర్రెల వంటి స్వభావం కలిగిన వారు. అక్కడ మీరు ఎలా ప్రవర్తిస్తారంటే పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కపటులై ఉండండి. అంటే ఇక్కడ జంతువులకు పోల్చి మాట్లాడుతున్నాడు అని అంటే ఇదిగో వాటి స్వభావం, వాటి క్యారెక్టర్ను బట్టి. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అన్నాడు. హేరోదు గురించి ఏమన్నాడు? యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అన్నాడు. నక్క స్వభావం చూడండి. అది వేటాడుతుందా? నక్క వేటాడుతుందండి? నక్క వేటాడదు. ఏదో వేటాడి తెచ్చుకొని తింటున్న మాంసాన్ని చాలా జాగ్రత్తగా తెలివిగా దొంగిలించి తినటమే దాని పని. కష్టపడదు, ఎక్కువ ఇబ్బంది పడదు. ఏమంటే ఆహారం కొరకు ఒక జంతువు వెంట పరిగెత్తదు. అది ఒకటి పరిగెత్తి అలసిపోయి ఒక జంతువును పట్టుకొని తింటూ ఉంటుంది. ఇది ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కాచుకొని ఉంటుంది. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి అంటే ఏ రోజు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు? నక్క వంటి క్యారెక్టర్, నక్క వంటి స్వభావం కలిగినవాడు. కనుక బైబిల్లో ఎన్నో సందర్భాలలో మనుషుల యొక్క స్వభావాన్ని రూపకలంకారంగా జంతువులకు పోల్చి చెప్పటం జరిగింది. ఇప్పుడు యెషయా గ్రంథము 11వ అధ్యాయానికి మీరు రాగలిగితే అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి ఇప్పుడు చదవండి. 11వ అధ్యాయము 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును అంటే తోడేలు వంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి, గొర్రెపిల్ల వంటి స్వభావం కలిగినటువంటి వానితో కలిసి వాసం చేయును. ఏమండి? అదే ఇక్కడ చెప్తున్నది. తర్వాత చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను, ఏమీ హాని చేయదు, కలిసి పడుకుంటాం.
దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనుగా బాలుడు వాటిని తోలును. అవేమో క్రూర మృగాలు, అందులో సింహం ఉంది, అడవికి రాజు. కానీ ఆ అడవికి రాజు అయినటువంటి ఆ కొదమ సింహం ఇక్కడ ఏం చేస్తుందట? దేనితో కలిసి ఉంటుంది? దూడతో, పెంచబడిన కోడతో కలిసి ఉంటుంది. బాలుడు తోలుతూ ఉంటే నెమ్మదిగా అలా వెళ్ళిపోతుంది. అంటే దూడ వంటి స్వభావం కలిగిన మనిషి, కొదమ సింహం లాంటి స్వభావం కలిగిన మనిషి కలుసుకొని ఉంటే వారిని ఒక యవన కాలంలో ఉన్నవాడు, అప్పుడప్పుడే ఎదుగుతున్నవాడు కూడా వారిని నడిపించేటటువంటి పరిస్థితి. ఎంత అద్భుతంగా దేవుడు చెప్పాడో చూడండి. తర్వాత ఆ క్రింది వచనంలో ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. ఇప్పుడు మనం అందరం దేవుని సన్నిధిలో సంఘములో చేస్తున్నది ఏం చేస్తున్నాం అండి? ఆడుతున్నారా? ఆడుతున్నారా? చూడండి, కొంతమంది స్వభావం క్రీస్తులోనికి రాకముందు భయంకరులు, క్రూరులు. కానీ వాళ్ళను మనం నెమ్మదిగా పలకరిస్తాం. ఎక్కడ కూర్చోండి అంటే కూర్చుంటారు, లేవండి అంటే లేస్తారు. ఎందుకు? వాళ్ళ క్యారెక్టర్ ఏమైపోయింది? క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? క్యారెక్టరు మారిపోయింది, ఆ స్వభావం పోయింది. అదే క్యారెక్టర్తో మనిషి ఉంటే మనం తట్టుకుంటామండి? లేదండి, నేను బయట ఎలా ఉంటానో సంఘంలో కూడా అదే స్వభావమే అన్నారనుకోండి, వాళ్ళతో మనం తట్టుకోవటం కష్టం. బయట ఉన్నటువంటి ఆ లోకరీత్యా ఉన్న ఆ స్వభావం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏమైంది? మార్చబడింది, మారిపోయింది. మారిపోవడంతో ఇక్కడ సింహం లాంటి వాడు కూడా దూడ పిల్లతో, ఎద్దుతో, మేకతో కలిసి అలా కొనసాగుతుంది. ఏమండి, ఈరోజు మన వయసు ఎంత, మనం ఎంత? మనకంటే పెద్దవాళ్ళు మన మాట వింటున్నారంటే ఆ విలువ ఎలా వచ్చింది? ఊరికే వస్తుంది ఆ విలువ? క్రీస్తులోనికి రావటాన్ని బట్టి, క్రీస్తు ఆధిక్యతని ఇవ్వటాన్ని బట్టి ఆ విలువ వచ్చింది. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం తెలియకుండానే దేవుని సన్నిధిలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని మనకిచ్చాడు. ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? నాగుపాము, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఏం చేస్తున్నాడు? ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడా? ఈ సంఘమంతటిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వీళ్ళు? మనకేం ఆటలు లేవు, మనం అంతా సప్పగా చేసుకుంటున్నాం క్రిస్మస్, కాబట్టి ఈసారి ఎలా చేసుకుందాం? కొత్త ఐడియా వచ్చింది చూడండి. ఏం ఐడియా వచ్చింది? మనం క్రికెట్ మ్యాచ్ పెట్టుకుందాం. మన పెద్ద పెద్ద సంఘాలన్నీ కలిసి ఏం పెట్టుకుందాం? క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని అందులో మంచి ఫన్ ఉంటుంది, అందులో ఫెలోషిప్ అనేది ఒకటి పెడదాం, సహవాసం అనేది ఒకటి పెడదాం, దేవుని పేరు పెడదాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఆల్రెడీ గొర్రె వంటి స్వభావం కలిగినటువంటి మనుషులతో, సింహం వంటి స్వభావం కలిగిన మనుషులతో, పాము వంటి స్వభావం కలిగిన మనుషులతో రోజు ఆట జరుగుతూనే ఉంది ఇక్కడ, లేదా? సంఘంలో అలా కలిసి లేమా? సంఘంలో అలా కలుసుకొని కొనసాగట్లేదా? ఇది పక్కకు పోయి భౌతికమైనటువంటి లోకరీత్యా లోకానుసారమైనటువంటి ఆటలను సంఘములోనికి, సహవాసములోనికి తీసుకొని వచ్చి ఇప్పటికే క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోయినటువంటి స్థితిలో ఉండగా ఇంకా ఏం చేస్తున్నారు? ఇంకా భ్రష్టు పట్టే స్థితికి తీసుకొని వెళుతున్నారు. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఆనందించటం తప్పు కాదు, అది దేవుని వాక్యానుసారమైనదైతే, ఇతరులకు, సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేసేదైతే మనం అది చేయటంలో తప్పు లేదు. ఒకరి ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలగజేయనిదైతే
అది మనం తీసివేసుకోవాలి. అది మనకు మంచిది కాదు. లోకంలో మనం చూడట్లేదు, ఆటలు చూడట్లేదండి. లోకంలో ఎన్నో క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాం, ఎన్నో ఆటలు చూస్తున్నాం. ఇంక ఇది చాలదన్నట్టు మళ్ళీ వీళ్ళు కూడా ఆడాలా? వీళ్ళు కూడా ఆడటం అవసరమా? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అంటారు, రేపు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటారు, ఇంకో ప్రోగ్రాం అంటారు, ఇంకోటి అంటారు. లోకంలో ఉన్నవన్నీ ఇప్పుడు ఎక్కడ చూడాలి? లోకంలో ఉన్నవన్నీ ఎక్కడ చూడాలి? ఇప్పుడు సంఘంలో చూడాలి, సహవాసములో చూడాలి. ఏమండి? దేవుని సన్నిధికి వచ్చి ప్రశాంతంగా ఈ దినం దేవుణ్ణి ఆరాధించాలనే ఆలోచన పోయింది, అది పక్కకు పోయింది. అయిపోయిన తర్వాత షాపింగ్ చేయాలి, అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో బిర్యానీ తినాలి, అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత క్రికెట్ మ్యాచ్కి రెడీ అయిపోవాలి. ఇదేంటండి? సహవాసం అయిపోయిన తర్వాత ఆడుకోవటానికి రెడీ అయిపోవాలి. ఇవి వచ్చేస్తాయి ఆలోచనలన్నీ. మన బ్రతుకులో క్రీస్తు రక్తము చేత ఆయన కడిగి మనల్ని పవిత్రపరిచి అండ్ ఆయనను ఆరాధించేటటువంటి ధన్యత మనకిచ్చాడు. రేపు ఉంటామో తెలీదు, రేపు ఏమైపోతామో మనకు తెలీదు. రేపటిని గురించి అతిశయపడకుము అన్నాడు. రేపు ఉంటామో పోతామో తెలియదు. ఈరోజు దేవుని సన్నిధిలో గడిపేటటువంటి భాగ్యం మనకిస్తే మన ఆలోచన ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈరోజు క్రైస్తవ సమాజాన్ని ఎక్కడ ఏ వైపు నడిపిస్తున్నారు? దేవుడు ఇచ్చాడు, వందల మందిని ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు. ఇచ్చిన సంఘాన్ని తప్పుదారిని నడిపించటం, వాక్యానికి విరుద్ధంగా నడిపించటం మంచిది కాదు. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కో విధమైన ఆలోచన. ఏమండి? సంఘం చేతుల్లో ఉంది కదా అని 100 మంది, 1000 మంది, 1,00,000 మంది సంఘం చేతిలో ఉండేసరికి మనం ఏం చెప్పినా వింటారని చెప్పేసి పనికిరాని ఆటలకు, పనికిరాని వాటి కొరకు సంఘాన్ని ప్రోత్సహిస్తూ పాడు చేస్తున్నారు. అది మంచిది కాదు. దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు గుర్తించాలి. దేవుడు నిజంగా ఆయన సన్నిధిలో ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వారిని చేర్చి ఈరోజు నీ ఎదుట ఎంత సాధు జంతువులుగా కూర్చోబెట్టాడో ఒకసారి ఆలోచించాలి. నీతో ఉన్నవారు, నీతో మాట్లాడేవారు, నీతో సహవాసం కలిగి ప్రభు బలలో పాలిభాగస్తులయ్యేవారు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మంచివారు కాదు. కానీ దేవుడు వారిని ఎలా చేశాడు? మంచివారిగా చేసి నీకు ఇచ్చాడు, నీ చేతికి అప్పగించాడు. కానీ ఈరోజు వారిని తప్పుదారిన నడిపిస్తున్నటువంటి బోధకులు, బోధక సమాజం తయారైంది. కాబట్టి ప్రియులారా, ఇలాంటివి చూసినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు మనం సత్యాన్ని ఎరిగిన వారం ఖండించాలి తప్ప సమర్థించకూడదు. మళ్ళీ మనకు ఆలోచన రాకూడదు, మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా, మన గుంపులో కూడా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు కదా, మనం ఆడితే బాగుంటుంది కదా. ఇలాంటి ఆలోచనలు వద్దు. సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయనిది మనకు అవసరము లేనే లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను గుర్తించి దేవునికి మహిమకరంగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చింది మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి దేవుని పరిశుద్ధ పర్వతం పైన హాని చేయకుండా, నాశనం చేయకుండా క్రూర మృగాలన్నీ కలిసి ఉండటము అని అంటే సంఘములు దేవుని పిల్లలైన వారే ఒకప్పటి స్వభావం విడిచిపెట్టి సాధు జంతువులుగా మారిపోయి చక్కటి సహవాసం కలిగి దేవుణ్ణి ఆరాధించటం అనేది నాడు మొదటి శతాబ్దంలో జరిగింది, నేడు కూడా అదే జరుగుతోంది. ఈరోజు కూడా ఎంతోమంది క్రూర స్వభావం కలిగినటువంటి మనుషులు దేవుని సన్నిధిలో వారి స్వభావాన్ని మార్చుకొని క్రీస్తు రక్తములో కడగబడి దేవుని పిల్లలుగా దేవుణ్ణి ఆరాధించటానికి సిద్ధపడ్డారు. కనుక దేవుడు ఇంత గొప్ప ధన్యతను మనకిచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనను ఆరాధించు వారంగా మనం